ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. కొందరి తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన దాదాపు 75 పథకాలు పునరుద్ధరించామని, విధ్వంసం నుంచి వికాసం దిశగా చేపట్టిన ప్రయాణంలో సమస్యలకు భయపడేది లేదని చెప్పుకొచ్చారు. ఏడాదిలో తొలి అడుగు మాత్రమే వేశామని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని సీఎం చంద్రబాబు నేతలకు వివరించారు. తాను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి నేతల పనితీరుపై సమాచారం తీసుకుంటున్నట్లు, అనేక మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అన్ని సర్వేలను విశ్లేషించి వాస్తవాలను మాత్రమే నమ్ముతున్నానని, ఎమ్మెల్యేలతో శనివారం నుంచి ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తానని, రోజుకు 4 ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. తాను చెప్పాల్సింది ఎమ్మెల్యేలకు చెబుతున్నానని, ఎమ్మెల్యేల పనితీరు మారాలని, పనితీరు మార్చుకుంటే బాగుంటుందని, లేకపోతే ఇంకా అంతే సంగతులని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎప్పుడూ ప్రజలతోటే ఉంటూ ప్రజల కోసమే పని చెయ్యాలి అని, అలా చెయ్యకుండా కాలక్షేపం చేస్తే టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పుకొచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.